హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ముందుకి ఒక స్టోరీతో రాబోతున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ నేమ్ వచ్చేసి ఎ గర్ల్ స్టోరీ, ఒక అమ్మాయి కథ. ఒక అందమైన పల్లెటూరులో లక్ష్మీ వెంకటేష్ అనే దంపతులు ఉండేవారు. వారికి రాధా, రుక్మిణి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాధకి కొద్ది రోజుల క్రితం వివాహం జరిగింది. రుక్మిణికి చదువు అంటే ఎంతో ఇష్టం. చదువు తప్పితే వేరే లోకమే తెలియదు. తను ఎన్నో కలలు కనేది. ఎంతో గొప్ప ఆఫీసర్ అవ్వాలి అనుకునేది. ఆటలలో కూడా ఎప్పుడూ ముందుండేది. అయితే రాధ వివాహ సమయంలో రుక్మిణిని చూసిన వాళ్ళ దూరపు బంధువు మనోహర్ రుక్మిణిని చూసి ఇష్టపడతాడు. మనోహర్ రుక్మిణి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాడు. అయితే రుక్మిణి వాళ్ళ తల్లిదండ్రులు మొదటగా రుక్మిణి చదువుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడే తనకి పెళ్లి వద్దు అనుకుంటారు. కానీ సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల, తమ ఆర్థిక కారణాల వల్ల కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిద్దాం అనుకుంటున్నారు. ఈ విషయం రుక్మిణితో చెప్పారు. రుక్మిణికి ఒక్కసారిగా తన కలలన్నీ కళ్ళ ముందే కూలిపోయినట్లుగా అనిపించాయి. ఎందుకంటే రుక్మిణి చిన్నప్పటి నుంచి ఎంతో గొప్ప ఆఫీసర్ అయ్యి ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండాలనుకుంది. కానీ విధి ఇంకొకటి తలచింది. ఇక రుక్మిణి తల్లిదండ్రుల పరిస్థితిని గమనించి తల్లిదండ్రుల కోసం తలవంచి పెళ్లి చేసుకుంది. అంత నిరాశలో కూడా రుక్మిణికి ఆశ, పెళ్ళయ్యాక చదువుకొని గొప్ప స్థాయిలో ఉండాలనుకుంది. రుక్మిణికి పెళ్ళై 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. రుక్మిణికి ఒక అందమైన పాప కూడా ఉంది. మనోహర్లో మార్పు మొదలైంది. చీటికి మాటికి రుక్మిణి పట్ల కోపం తెచ్చుకునేవాడు. మనోహర్కి ఆడపిల్ల అంటే నచ్చేది కాదు. తనకి అబ్బాయి పుట్టాలని ప్రతిసారి అనుకునేవాడు. ఖర్చులకి డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఇంకా రాను రాను రుక్మిణిని ఒక వస్తువులానే చూడడం మొదలుపెట్టాడు. మనోహర్ తనకి ఒక మనిషికి ఇచ్చే విలువని ఇవ్వడం లేదు. మనోహర్ ఏమన్నా కూడా ఆత్మాభిమానం చంపుకొని మౌనంగా ఉండేది రుక్మిణి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల సంతోషం కోసం కూతురు కాపురం ఏమైపోతుందో అనేసి తల్లిదండ్రులు బెంగపడతారని ఎప్పుడు ఏమీ చెప్పేది కాదు రుక్మిణి. ఇలా జరుగుతున్న సమయంలోని రుక్మిణి రెండోసారి గర్భం దాల్చింది. రెండోసారి కూడా రుక్మిణికి ఆడపిల్ల జన్మించింది. ఇంకా మనోహర్ అరాచకం రోజు రోజుకి పెరిగిపోయింది. తనకి ఆడపిల్లలు ఇష్టం లేదు కాబట్టి మనోహర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. రుక్మిణికి ఏమి చేయాలో అర్థం కాలేదు. తన పిల్లల భవిష్యత్ ఎలా అని ఆవేదన చెందింది. నేను బాగా చదువుకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడేదాన్ని. ఈరోజు నా పిల్లల్ని ఎలా పెంచాలి అని దిగులు చెందింది. తల్లిదండ్రులు చేసిన తప్పును గుర్తించారు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రుక్మిణి తన పిల్లల భవిష్యత్ కోసం నిలబడాలనుకుంది. తన జీవితంలాగా తన పిల్లల జీవితం కావద్దు అనుకుంది. వాళ్ళకి ఒక గొప్ప జీవితం ఇవ్వాలనుకుంది. ఇప్పటి వరకు ఓ అమ్మాయి కథగా ఉన్న ఈ కథ ఓ అమ్మ కథగా మారింది. అమ్మ తన పిల్లల భవిష్యత్ కోసం ఏం చేసింది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్